మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టంలో సాంకేతిక సమస్యను ఎట్టకేలకు పరిష్కరించారు. అంతకుముందు దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4 గంటల పాటు గందరగోళం నెలకొంది. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు, ఎయిర్లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాఫ్ ఎక్స్చేంజ్ల వరకు అన్నిటినీ ప్రభావితం చేసింది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్యతో విమాన సేవలపై ప్రభావం పడింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్లో స్పైస్ జెట్, ఆకాష్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విండోస్ యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చింది. స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించిన వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. దీంతో పలువురు ఈ సమస్య గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడింది. మిలియన్ల కొద్దీ యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలు జాప్యంతో కొన్ని సర్వీసులు రద్దు చేశారు. అమెరికాకు చెందిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఆకాష్ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.